హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, కాళీమాత నిత్యల గురించి చెప్పుకుంటున్నాం. 15 మంది నిత్యలలో చివరిదైన మిత నిత్య గురించి చెప్పుకుందాం. 15వ నిత్య మిత అందమైన పిరుదులు మరియు కారు నలుపు రంగులో ఉంటుంది. భయంకరమైన రూపాన్ని కలిగి విరబోసుకున్న జుట్టుతో ఎర్రటి దుస్తులు ధరించి కనిపిస్తుంది. కపాలమాలతో దర్శనమిస్తూ ఈ నిత్య ఒక మృతదేహంపై కూర్చుని ఉండి 4 చేతులు 3 నేత్రములతో కలిగి ఉంటుంది. ఎడమ చేతిలో ఖడ్గము శిరస్సు ధరించి కుడి చేతులలో అభయము, ఇంకో చేతితో వరద హస్తముగా దర్శనమిస్తూ ప్రళయ కాలంలో కనిపించే ప్రళయాగ్ని లేక విలయాగ్ని స్వరూపునికి 1,000,000 రెట్లు అధికమైన అగ్ని కాంతితో ఈమె దర్శనమిస్తుంది. ఈమె ధ్వంస శక్తి, విధ్వంసకరణ శక్తి. ఈమె ప్రళయమునకు కారణమై ఉంటుంది. ఎటువంటి శత్రువులైనా సరే ఆక్రమించగలదు. ఈమె ముందు ఎటువంటి శక్తులు కూడా పనిచేయవు. అయినప్పటికీ ఈమె శ్వాస శక్తిలో ప్రాణాయామ స్ఫూర్తితో చేయబడు కుండలిని శక్తి యందు సహస్రారము అనగా చివరంకముగా ఈమెను వర్ణిస్తూ వస్తూ ఉంటారు. ఈమె మోక్షమునకు మరియు పర విద్యకు మూలమై ఉంటుంది. దివాత్మ స్వరూపులారా, ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఈమె పరిమితము, పరాక్రమము మరియు అపరిమిత శక్తులను, పరా విద్యలను అతి సునాయాసంగా ప్రసాదిస్తూ ప్రాణాయామ శక్తితో మనకు కుండలిని ప్రేరేపణ ద్వారా సకల విధములైన యోగములను సిద్ధింపజేయగల మహత్తరమైన మహాశక్తి. ఇప్పుడు 15వ నిత్య అయిన మిత నిత్య యొక్క మంత్రము చెప్పుకుందాం. మంత్రము ఓం క్రీం హం హ్రీం ఐం మితే పరమితే పరాక్రమాయ ఓం క్రీం హం హ్రీం యం సోహం హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రీం హం హ్రీం ఐం మితే పరమితే పరాక్రమాయ ఓం క్రీం హం హ్రీం యం సోహం హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం క్రీం హం హ్రీం ఐం మితే పరమితే పరాక్రమాయ ఓం క్రీం హం హ్రీం యం సోహం హం ఫట్ స్వాహ. నిత్యుల యొక్క ఏ ఉపాసన చేయాలన్నా ముందు మీరు కాళీమాత యొక్క ఉపాసకులై ఉండాలి. కాళీమాత యొక్క శీఘ్ర ప్రసన్నతకు మరియు మన కామ్యకర్మలను నెరవేర్చుకునేందుకు నిత్యులు చాలా వరకు ఉపకరిస్తారు. గురు సమక్షంలో మంత్రము తీసుకొని పురస్కార నిధులు గావించిన వారు మాత్రమే నిత్య ఉపాసనలు చేయాలి. అత్యావశ్యకత పరిస్థితుల యందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని నిత్య మంత్రము జపించడం వలన తక్షణ పరిష్కారములు లభిస్తాయి. అలా అని ఎప్పుడు అదే ప్రవర్తనగా ప్రవర్తించడానికి వీలుండదు. అత్యావశ్యకత పరిస్థితులందు మాత్రమే అలా చేయవలసి ఉంటుంది. గాని నిత్యుల యొక్క ప్రసన్నత వలన, నిత్య దేవతల యొక్క అనుగ్రహం వలన కాళీమాత యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. సకల విధములైన వైభవములతో పాటు కాళీమాత యొక్క అనుగ్రహము, జ్ఞానము, ఐశ్వర్యము, సంసారబద్ధమైన సకల విధములైన శ్రేయస్సులు లభించేందుకు నిత్యలు అతి శీఘ్రంగా సఫలత చేకూర్చగలరు. నిత్య ఉపాసన చేయాలనుకునే వాళ్ళు 16 రోజులు లేక 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రతి నిత్య యొక్క ఉపాసన కాళీమాత యొక్క పీఠ పూజ జరిగిన తర్వాతే, అనగా కాళీమాతను పీఠంలో ప్రతిష్ఠించి కాళీమాతను యథాశక్తి షోడశోపచార పూజ, పంచపూజలు చేసిన తర్వాతే అష్టదిగ్బంధనాది విధులు గావించి తర్వాత నిత్య యొక్క జపం చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములన్నీ తీర్చుకోవడంతో పాటు భయ నివారణ కలిగిన, భయరహితమైన, ఆనందభరితమైన, యోగ్యయుతమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన శాస్త్రాలలోను మరియు ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.